ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఆంధ్ర మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో నన్నయ్య గారు రచించిన బహుళ జనాదరణ పొందిన 2 అద్భుతమైన పద్యములను గురించి సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము. ఆదికవి నన్నయ్య పద్య విద్యకు ఆద్యుడు. 11వ శతాబ్దికి చెందిన నన్నయ్య రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థాన కవిగా పనిచేస్తూ ఆయన కోరిక మేరకు ఆంధ్ర మహాభారతాన్ని కొంతవరకు అనువదించారు. 18 పర్వములు గల ఆంధ్ర మహాభారతాన్ని కవిత్రయము పేరిట నన్నయ్య, తిక్కన, ఎర్రన అనువదించారు. అందులో నన్నయ్య మొదట్లో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని కడు రమణీయంగా అనువదించి తెలుగు వారికి అందించాడు. తెలుగు పద్య సౌరభం, సౌందర్యం వేలార్చింది నన్నయ్య గారి చేతిలోనే. ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఆయన రచనలోని గొప్ప విశేషాలు. నన్నయ్య గారు నిత్య సత్య వచనులు, నానా పురాణ విజ్ఞాన సంపన్నులు, అవిరళ జపహోమ తత్పరులు, భట్టారకులు. తర్క మీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రంలోనూ క్షుణ్ణముగా అభ్యసించిన వారిని భట్టారకులు అంటారు. అంతేకాదండి, నన్నయ్య గారికి శబ్దశాసనుడు, వాగన శాసనుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి. మహాభారత ఆంధ్రీకరణ చేసిన నన్నయ్య గారు ఆ గ్రంథాన్ని ఒక విజ్ఞాన సర్వస్వంగా చేసి తెలుగు వారికి అందించిన ఘనుడు. తెలుగు భాషా స్వరూపానికి పరిపూర్ణత చేకూర్చినటువంటి ఋషి ఆయన. అయితే ఇప్పుడు ఈ ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో సభలో అందరి ఎదుట దుర్యోధనుడు అనుచితమైన ప్రవర్తనతో ద్రౌపదిని చాలా ఘోరంగా అవమానిస్తాడు. అది చూచి తట్టుకోలేని పాండవులలో ఒకడైనటువంటి భుజబల సంపన్నుడైన భీముడు వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి ఈ 2 పద్యాలు. ఈ 2 పద్యాల్లో దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి అతి ఘోరంగా నేను సంహరిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అందులోని సారాంశమే ఈ పద్యాలు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్ అంటాడు. దీని భావం ఏంటంటే, ఈ భూమి మీద తన రాసరికపు పోకడలు ఎలాగైనా సరే చెల్లుతాయి అనేటటువంటి మదంతో, గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడల మీద కూర్చోమని పిలుస్తాడు. ఇది చాలా చాలా అన్యాయంగా భావించినటువంటి భీముడు ఆ దుర్మార్గుణ్ణి యుద్ధ సమయంలో నా గదతో స్వైర విహారం చేస్తూ అతని తొడలు విరగొట్టి సంహరిస్తానంటాడు. అంటూనే ఇంకొక పద్యం కూడా చెప్తాడు. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనే కుల్చుచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షస్థైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అనినాస్వాదింతు ఉగ్రాకృతిన్. ఇంత అద్భుతమైన పద్యాలు చెప్పాడండి నన్నయ్య గారు. అంటే దీని భావం ఏంటంటే, కురువృద్ధులు, గురువృద్ధులైన భీష్మ, ద్రోణాది అనేక మంది బంధువులు చూస్తూ ఉండగా మదంతో, గర్వంతో ద్రౌపదిని అవమానించిన ఆ దుష్ట దుశ్శాసనుణ్ణి లోకమంతా భయపడే విధంగా రాజైన దుర్యోధనుడు చూస్తూ ఉండగా, అంటే సాక్షాత్తు వాడి కళ్ళ ఎదటే సుయోధనుడి ముందర ఆ దుశ్శాసనుణ్ణి కింద పడవేసి వక్షస్థలాన్ని, అతని విశాలమైన వక్షస్థలాన్ని చీల్చి దాని నుండి సెలయేరు మాదిరిగా ప్రవహించే రక్తాన్ని భయంకర ఆకారంతో రుచి చూస్తాను అని చెప్తాడు. ఈ 2 పద్యాల్లో ఆయన భీషణ ప్రతిజ్ఞ కనిపిస్తుంది అన్నమాట. ఈ పద్యాల్లో భీముని యొక్క భయానక క్రోధ ఆవేశం మనకు కనిపిస్తుందండి. ఇవి నన్నయ్య గారు చెప్పినటువంటి అద్భుత పద్యాలు. మరి ఇలాంటి ఇంకా ఎన్నో పద్యాలున్నాయి, వాటితో మరి ఒక వీడియోలో కలుసుకుందాం. సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.